ప్రియమైన వర్డ్ రిసమ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో ఓడను నిర్మించడానికి నోవాహుకు దేవుడిచ్చిన సూచనలను గూర్చి, ఆ ఓడలో ప్రయాణించవలసిన ప్రయాణికులను గూర్చిన విషయాలను మనము వివరంగా తెలుసుకుందామా? మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం నుండి 7వ అధ్యాయము 9వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో మనము నోవహుకు ఓడను కట్టడానికి దేవునిచే ఇవ్వబడిన సూచనలను గమనిస్తాం. జలప్రలయం కోసము సిద్ధపాటు చేస్తున్నప్పుడు దేవుడు ప్రజలకు సమృద్ధిగా అవకాశాన్ని ఇస్తున్నట్లుగా చూస్తాం. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిద్దాం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ప్రియులారా, ఇక్కడ చితిసారకపు మ్రాను అనేది దాదాపు నాశనం కాని కర్ర. ఈ వచనంలోనే అరలు పెట్టి ఆ ఓడను చేసి అనే మాటను కూడా చూస్తాం. ఇక్కడ అరలు అనే పదానికి గూడు అనే భావం ఉంది. ఏనుగుకు ఒక గది అవసరం అవుతుంది, కానీ ఒక అడవి ఎలుకకు అంత స్థలం అవసరం లేదు. దానికి ఒక మూలలో కొద్దిగా మట్టి మాత్రమే ఇవ్వబడి ఉండవచ్చు, అదే దానికి సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను అనే మాటను కూడా చూస్తాం. అనగా ఆ ఓడలోనికి నీరు ప్రవేశించనిదిగా చేయబడాలి. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు దానిని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఓడ గురించి చాలామందికి ఉన్న అవగాహన వారికి ఇవ్వబడిన చిన్న సండే స్కూల్ చిత్రాల ద్వారా వచ్చింది. అవి దాన్ని ఒక చిన్న పడవలాగా చూపించాయి. నా దృష్టిలో అది చాలా హాస్యాస్పదమైన ఒక వికృత రూపం అని చెప్పవచ్చు. ఎందుకంటే అది నిజమైన లేదా నిజంగా ఉన్న ఓడ యొక్క చిత్రానికి బదులుగా దాని యొక్క ఒక వ్యంగ్య చిత్రంగా ఉంటున్నదని చెప్పవచ్చు. మొదటిగా ఓడను కట్టడానికి ఇవ్వబడిన సూచనలు దాని పరిమాణం చాలా పెద్దదని వెల్లడిస్తున్నాయి. ఆ ఓడ 300 మూరలు, ఒక్క మూర 18 అంగుళాలు అయితే ఆ ఓడ ఎంత పొడవు ఉండేదో మీకు ఒక భావన వస్తుంది. ఆ రోజుల్లో వారు దానిని ఎలా దృఢంగా తయారు చేయగలిగారు అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. నా ప్రియ స్నేహితులారా, మనమేమి రాతి యుగపు మనుషులతో వ్యవహరించడం లేదు. మనము చాలా తెలివైన మనిషితో వ్యవహరిస్తున్నాము. మీరు చూసినట్లయితే నేడు మానవ జాతికి ఉన్న బుద్ధి జ్ఞానములు నోవహు ద్వారానే వచ్చాయి. దాని అర్థము అతడు ఒక చాలా తెలివైన మనిషి అని. నోవహు 50 అడుగుల అలలను తట్టుకోగల సముద్రయాన నౌకను ఇక్కడ నిర్మించడం లేదు. అతడు నిర్మిస్తున్నదల్లా జంతువులు మరియు మానవులతో సహా జీవరాశి కొంతకాలం పాటు నివసించడానికి ఒక స్థలం మాత్రమే, తుఫానును ఎదుర్కోవడానికి కాదు. కేవలము జల ప్రళయము ముగిసే వరకు వేచి ఉండడానికి. ఆ కారణంగా ఒక సముద్రయాన నౌకలో ఉండే చాలా సౌకర్యాలు ఆ ఓడలో లేకపోవచ్చు, మరియు అది దానికి చాలా ఎక్కువ స్థలాన్ని అందిస్తుంటున్నది. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి యుద్ధ నౌకల్లో ఒకటైన న్యూ మెక్సికోను 624 అడుగుల పొడవు, 106 అడుగుల వెడల్పు, సగటున 29.5 అడుగుల లోతు ఉండేలా నిర్మించారని నేను గమనించాను.
పోల్చి చూస్తే నేటి ఓడలకు సమానమైన అదే నిష్పత్తి ఉంది. కాబట్టి నోవహు ఓడ మీకు హాస్యాస్పదంగా కనిపించే చిన్న పడవ ఏమీ కాదు. అది నేడు నౌకలను నిర్మించే విధానంతో అనుకూలంగా పోల్చదగింది. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ప్రియులారా, ఇక్కడ ఆ ఓడకు కిటికీ చేసి అనే మాటను మనం గమనిస్తాం. ఆ కిటికీ ఓడకు ఒక వైపున చేసిన ఒక చిన్న చీలిక కాదు. అన్ని రోజుల పాటు అక్కడ ఉన్న అన్ని జంతువులతో ఎటువంటి దుర్వాసన నిండి ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కిటికీ ఒక మూర ఎత్తు ఉండేది మరియు ఓడ పైభాగము పూర్తిగా చుట్టూరా వెళ్ళేది. పైకప్పు కిటికీ పైకి చాలా వరకు విస్తరించి ఉండాలి. ఈ రోజుల్లో వ్యాయామశాలలకు వెంటిలేషన్ కల్పించే పద్ధతి అదే. ఒకసారి మనం ఏదైనా నగరంలో జరిగే రాష్ట్ర మేళాల్లో జంతువులు ఉంచబడిన భవనాల్లో పైభాగం పూర్తిగా చుట్టూరా వెళ్ళే ఆ కిటికీ ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడ ఉన్న అన్ని జంతువులతో కూడా ఉండడానికి అదేమీ అసహ్యకరమైన ప్రదేశం కాదు. ప్రజలు అక్కడ తినుబండారాలు తినడం, నిద్రపోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా సౌఖ్యంగా ఉండి మరియు వాసన కూడా మరీ చెడ్డగా ఏమీ లేనిదిగా ఉంటుంది. పాపం నోవహు అక్కడ నివసించాలంటే ఆ చిన్న కిటికీ నుండి తలను బయటికి పెట్టుకోవాల్సి వచ్చేది అని ఆయా సందర్భాల్లో నేను విన్నాను. అది కొంత హాస్యాస్పదమే. ఇదంతా మనిషిని ఊహ మాత్రమే తప్ప ఇక్కడ ఏది కూడా లేఖనంలో చెప్పబడింది అస్సలు కాదు. ఇక ఇందులోనే ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను అనే మాటను చూస్తాం. ఓడకు ఒకే ఒక తలుపు ఉంది. అది ఎంతో ముఖ్యమైనది. యేసుక్రీస్తు నేనే మార్గమని, అలాగే గొర్రెల దొడ్డి ద్వారంను నేనే అని చెప్పాడు. మరియు ఆయనే ఆ ఓడకు తలుపు అయి ఉన్నాడు. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ప్రియులారా, ఈ మాటలను మీరు గమనించారా? ఆ ఓడకు 3 అంతస్తులు ఉన్నాయి. ఆపై నేను అనుకోవడం ప్రకారము పైన లేదా క్రింద మరో అంతస్తు ఉంది. దాంతో మొత్తం 4 అంతస్తులు అవుతాయి. ప్రతి అంతస్తుకు ఒక తలుపు ఉండేదా? నా అభిప్రాయం ప్రకారము ప్రతి అంతస్తు కాకుండా కేవలము ఒకే తలుపు ఉండేది. కానీ నిజం చెప్పాలంటే ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. ఇక ఓడలో ప్రయాణికులు ఎవరు అనే విషయాలను గురించి కొంత తెలుసుకుందాం. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. దేవుడు భూమిపై అనగా ప్రతి జంతువు, పక్షి మరియు మనుషునిపై తీర్పును తీసుకొని వస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 18, 19 మరియు 20 వచనాలను మనం గమనిద్దాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ఇక్కడ నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును అనే మాటను మనం గమనిస్తాం. నోవహు వాటిని సజీవంగా తీసుకురావడానికి అతనేమి అడవిని గెలిచినవాడు కాదు. అతడు ఒక పెద్ద జంతువు వేటగాడు కూడా కాదు. అతడు ఈ జంతువుల వెంట పోవలసిన అవసరం లేదు. అవే అతని దగ్గరికి వచ్చాయి. ఆపదలో ఉన్న జంతువులు అలా చేస్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దైవ సేవకుడైన వర్నన్ మెగ్గి గారి జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని అతడు ఈ విధంగా పంచుకున్నాడు.
మా కుమార్తె చిన్నప్పుడు మేము మొదటిసారి అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు గుర్తు, ఆమె ముందు ఎప్పుడూ అడవిని చూడలేదు. మేము ఆమెను ఆడుకోవడానికి క్రిందకు దింపినప్పుడు ఆమె ఏడవడం ప్రారంభించింది. అయితే ఆమె ఒక చిన్న జింకను చూసి ఏడవడం ఆపేసింది. మేము వెళ్ళి ఆ చిన్న జింకను మచ్చిక చేసుకోగలమని అనుకున్నాను, కానీ ప్రమాద అవకాశాన్ని గుర్తించి మేము దానికి దగ్గరగా వెళ్ళలేదు. అప్పుడు ఆ ఫారెస్ట్ రేంజర్తో జింకలను గురించి ప్రస్తావించినప్పుడు అతడు నవ్వి, అవును, ఇప్పుడు అడవి అంతటా విపరీతమైన ఎండ ఉంది మరియు అక్కడ నీటి కరువు ఉన్నప్పుడు మరియు ప్రమాదం ఉన్నప్పుడు అవి ఇక్కడికి వస్తాయి. అలాంటప్పుడు ఏ జంతువైనా ఎంత మచ్చికగా ఉండగలదో అంత మచ్చికగా ఉంటాయి. కానీ వేసవి కాలపు వేడిమి తగ్గి వర్షాలు పడే సమయంలో అవి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్తాయి. ఆ సమయంలో మీరు వాటిలో దేనిని ఈ ప్రాంతాలకు దగ్గరగా కూడా చూడలేరు అని అన్నాడు. ఎందుకంటే ఒక జంతువు ఆపదలో ఉన్నప్పుడు అది మనిషి వద్దకు వస్తుంది. అవును ప్రియులారా, జలప్రలయం సమయంలో నోవహుకు ఎటువంటి సమస్య లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జంతువులన్నీ అవే అతని వద్దకు వచ్చాయి. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 21, 22 వచనాలను మనం గమనిద్దాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు ఇప్పుడు చాలా కష్టపడి ఆచరణాత్మకమైన పని చేయాలి. ఈ జంతువులను పోషించడానికి ఓడలో చాలా ఎండు గడ్డి తీసుకొని రావాలి. మీలో కొంతమంది కానీ ఆ జంతువుల్లో కొన్ని మాంసం తినేవి, అవి ఒకదానికొకటి తినేవి అని చెప్తారు. నేను అలా అనుకోవడం లేదు. జల ప్రళయం కాలం వరకు కూడా స్పష్టంగా మనుషులు మరియు జంతువులు రెండు కూడా మాంసాహారులు కాదు. వారు మాంసం తినలేదు. మాంసాహార జంతువులు అక్కడ లేవు. 1000 ఏండ్ల కాలంలో ఆ రోజున యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6, 7 వచనాల్లో చెప్పబడినట్లుగా తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహంను పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును అని మనకు చెప్పబడింది. అది ఖచ్చితంగా సంభవించవచ్చు. ఎందుకంటే అదే బహుశా జంతువుల మొదటి స్థితి. ఇప్పుడు మనము 7వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో నోవహు, అతని కుటుంబము మరియు జంతువులు ఓడలో ప్రవేశించడాన్ని గురించి మనం గమనిస్తాం. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవహు ఎందుకు నీతిమంతుడై ఉన్నాడు? తరువాత కాలంలో ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన విధంగానే అబ్రహాము తన విశ్వాసమును బట్టి అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని చెప్పబడ్డ రీతిలోనే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే ఇక్కడ నోవహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నోవహు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసమును బట్టి నోవహు ఓడను సిద్ధం చేసెను అని హెబ్రీ పత్రిక రచయిత 11వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు. ఆ కారణంను బట్టి దేవుడు అతన్ని రక్షించాడు. ఈ తీర్పు సమయంలో దేవుడు ఈ మనిషి పట్ల ఎంత దయగలవాడో మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ 1వ వచనంలో ఆయన రండి ఓడలో ప్రవేశించుడి అని చెప్పినట్లుగా చూస్తాం. ప్రభువైన యేసు ఇలాంటి ఆహ్వానాన్ని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ద్వారా నేడు సకల మానవ జాతికి పంపిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఆ తర్వాత ఆదికాండము ఇదే 7వ అధ్యాయము 16వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. నిజంగా ఇది ఎంత బాగుంది కదా, కాదంటారా? ఇక చివరగా 8వ అధ్యాయము
దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొనెను అను మాటతో ప్రారంభమవుతున్నట్లుగా చూస్తాం. నిజంగా ఇది ఎంత అద్భుతం! దేవుడు చాలా సులభంగా నోవహు గురించి మర్చిపోయి ఉండవచ్చు. సంవత్సరాల తర్వాత ఆయన, అయ్యో నేను అక్కడ ఉన్న వ్యక్తిని పూర్తిగా మర్చిపోయాను, నేను అతన్ని ఒక ఓడలో ఉంచి మర్చిపోయాను అని చెప్పి ఉండవచ్చు. అలా జరిగితే అది చాలా ఘోరమైనదిగా ఉండేది కాదంటారా? కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు ఆయన వద్దకు రక్షణ కోసం వచ్చి ఉంటే ఆయన మర్చిపోయే ఏకైక విషయం ఏమైనా ఉన్నదా అంటే అది మీ పాపమే. నీ పాపాలను ఆయన ఇక మర్చిపోతాడు. ఇది కూడా ఎంత అద్భుతమైన అందమైన విషయం కదా. ఇప్పుడు నోవహు మరియు అతని కుటుంబము ఓడలోకి ప్రవేశిస్తారు. సృష్టి కథ వలనే ఈ నోవహు కథ కూడా భూమి మీద అంతటా కూడా విస్తరించిందని, అన్ని చోట్ల సంచరించిందని మీకు తెలుసా? నేను మీకు ఇక్కడ బాబిలోనియా వృత్తాంతాన్ని ఇవ్వగలిగితే బాగుండేది. వాటిలో ఉన్న వ్యత్యాసాలు చూడడానికి మీరు చేయాల్సిందల్లా వాటిని పోల్చి చూడడం. ఇతర వృత్తాంతాలు పూర్తిగా అసంభవమైనవి మరియు హాస్యాస్పదమైనవి. ప్రియమైన స్నేహితులారా, చాలా దేశాల్లో ప్రజల్లో ఈ సృష్టి మరియు జల ప్రళయంను గూర్చిన రెండింటి యొక్క వృత్తాంతం అంతటా ఉందనే వాస్తవము మీకు ఏదో సత్యాన్ని తెలియజేస్తుంది. అవి సత్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయనే విషయాన్ని అది మీకు తెలియజేస్తుంది. వారు కనుక కథలను కల్పించుకుంటే ఇంతమంది ప్రజలందరూ అలాంటి వివరాలతో కూడిన రికార్డులతో రారు. అలాంటప్పుడు మీరు ఏది ఖచ్చితమైనదో తెలుసుకోవాలనుకుంటే కేవలము వాటిని పోల్చి చూడాలి. ఉదాహరణకు బబులోను వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాను. ఇది దేవతల మధ్య జరిగే ఒక విధమైన యుద్ధం యొక్క హాస్యాస్పదమైన కథ. ఒకరు మరొకరితో యుద్ధాన్ని చేయడాన్ని బట్టి అది జల ప్రళయానికి కారణమైందని వారు చెప్తారు. దీనికి విరుద్ధంగా బైబిల్లోని జల ప్రళయము మానవుని పాపమును బట్టి దేవుడు తీర్చిన తీర్పు అని మనకు చెప్తుంది. ఇది మాత్రమే సరి అయినదని మనకు అర్థమవుతుంది. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనిద్దాం. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని ఆ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడువి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గూర్చి ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అతడే డాక్టర్ హ్యారీ రిమ్మర్, ఒక ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు, సేవకుడు, రచయిత మరియు 20వ శతాబ్దపు తొలి సృష్టివాది. బైబిల్ దోషరహితత్వం గురించి అనగా చరిత్రలో లేదా విజ్ఞాన శాస్త్రంలో బైబిల్లో ఎటువంటి తప్పులు లేవనే నమ్మకం గురించి గట్టిగా సమర్థించినందుకు ఆయన ప్రసిద్ధి చెందారు. కొన్ని సంవత్సరాల క్రితము ఈ డాక్టర్ హ్యారీ రిమ్మర్పై అనేక మంది వాక్యాన్ని పూర్తిగా నమ్మని ఉదారవాదులు దావా వేయడానికి ఇదే ఆధారం. అతడు బైబిల్లో వైరుధ్యం చూపించగలిగే ఎవరికైనా $1000 ఉచితంగా ఇస్తానని చెప్పాడు. ఇది వైరుధ్యం అని కోర్టులో సాక్ష్యం ఇచ్చిన అనేక మంది ఉదారవాద వేదాంతులు ఉన్నారు. నోవహు వృత్తాంతాన్ని వారు ప్రస్తావిస్తూ మొదట ప్రతి రకంలో 2 అని, ఇప్పుడు ప్రతి రకంలో 7 అని ఎందుకు అంటారు అని ప్రశ్నించారు. అయితే డాక్టర్ రిమ్మర్ గారే ఆ దావాలో గెలిచాడు. నోవహు ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు అతడు పవిత్ర జంతువులను బలులుగా అర్పించాడని చూడడానికి మీరు చేయాల్సిందల్లా ఆ పేజీని లేదా బైబిల్ గ్రంథంలో ఆ పేజీని త్రిప్పితే సరిపోతుంది. నోవహు 2 కంటే ఎక్కువ తీసుకోకపోతే అతనికి పవిత్ర జంతువులు ఎక్కడి నుండి వచ్చేవి? అతడు పవిత్రమైన జంతువుల నుండి మాత్రమే 7 తీసుకున్నాడు. మరి ఇప్పుడు మనకెందుకో తెలుసు. పవిత్రం కానివి 2 అనగా ఒక మగ మరియు ఒక ఆడగా లోపలికి వెళ్ళాయి. ఇక ఈ వచనంలోనే ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడువి 7 అనే మాటను కూడా గమనిస్తాం.
అవి పవిత్రమైన వాటి కోసం అని గ్రహించాలి. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. 7 రోజులు నాటి లోకస్తులందరూ ఓడ తలుపు తట్టి ఉండవచ్చు, మరియు స్పష్టంగా వారు లోపలికి రావడానికి అవకాశం ఉండేది. దేవుడు వారిని రక్షించి ఉండేవాడు. అయితే వారు చేయాల్సిందల్లా కేవలము దేవుణ్ణి విశ్వసించడం మాత్రమే. ఇక ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు గమనించి నేటి వాక్య అధ్యయనాన్ని మనం ముగించుకుందాం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడన్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహు వద్దకు చేరెను. ప్రియులారా, నోవహు బయటికి వెళ్ళి జంతువులను లోపటికి తోలాడని లేఖనాలు ఎక్కడ చెప్పలేవు. అతనికి ఆ అవసరం లేదు, అవే అతని వద్దకు వచ్చాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతవరకు నేటి సందేశం ద్వారా ఎన్నో అద్భుతమైన సత్యాలను తెలుసుకున్నాం. నోవహు దేవుని మాటకు లోబడి ఒక అద్భుతమైన ఓడను నిర్మించడానికి పూనుకున్నాడు. ఆ ఓడకు ఒకే ఒక తలుపు ఉంది, అది ఎంతో ముఖ్యమైనది. ఇది యేసు క్రీస్తును సూచిస్తుంది. యేసు నేనే మార్గమని, గొర్రెల దొడ్డి ద్వారంను నేనే అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఆయనే రక్షణ అనే ఓడకు ఏకైక తలుపు అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ భూమిపైకి గొప్ప తీర్పును తీసుకురాబోతున్నాడు. అది తప్పించుకోవాలంటే రక్షణ అనే ఓడలోకి మనం ప్రవేశించాలి. నోవహు అతని కుటుంబము ఆ ఓడలోకి ప్రవేశించారు. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నోవహు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నోవహు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసమును బట్టి నోవహు ఓడను సిద్ధం చేశాడు. ఆ కారణము చేతనే దేవుడు అతన్ని రక్షించాడు. నిజంగా దేవుడు ఇచ్చే ఆహ్వానము ఎంతో గొప్పది. రండి, ఓడలోకి ప్రవేశించండి అని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని అందుకున్నవారు అందుకు స్పందిస్తే తప్పకుండా రక్షించబడతారు. ఆయనే ఆ ఓడలో అతన్ని మూసివేశాడు, అనగా ఆయనే మన రక్షణకు బాధ్యుడు. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొనెను అనే మాటను గమనించాం. అనగా ఆయన మనలను ఎన్నడూ మర్చిపోడు. ఆయన మనం చేసిన పాపాలను మాత్రమే మర్చిపోయి ఇక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఓడలోకి ప్రవేశించడానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకా ఓడలోకి ప్రవేశించడానికి ఆహ్వానిస్తూనే ఉన్నాడు. నీవు చేయాల్సిందల్లా కేవలము దేవుణ్ణి విశ్వసించడం మాత్రమే. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. దేవుడు నోవహుతో ఏం రానుతో తన కొరకు ఓడను చేసుకొనమని చెప్పాడు. దేవుడు నోవహుతో ఏం రానుతో తన కొరకు ఓడను చేసుకొనమని చెప్పాడు. 1 ఒలీవం రాను, 2 చితిసారకపు మ్రాను, 3 దేవదారు మ్రాను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి
ఈటీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నెంబర్లో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాము. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.